కొడుకులకు సాక్షాత్తు కనతండ్రిది. సరసం గురించి నువ్వు చెప్పడమే ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుంది సరసం? ఎలాగా ఇలా దొరుకుతుందిరా? దెబ్బ తగిలిందా? కొట్టినప్పుడు దెబ్బ తగులుతుందిరా నచ్చన్నయ్య. ఓహో, ప్రాసిక్యూటర్ గారా, రండి రండి. ఈ కార్యక్రమం మీ దాకా వచ్చిందన్నమాట. చాలా సంతోషం. ఏదో మీ దయ వల్ల నాకు న్యాయం జరిగి ఈ స్థలం నా చేతికి వచ్చింది. దీన్ని కేవలం ప్రజల కోసమే వినియోగిద్దామని ఈ కేంద్రం ప్రారంభించాను. ఏమిటో ఈ కేంద్రం? వినోదం, విజ్ఞానం, వికాసం, విరామం అన్ని. పెద్దవాళ్ళు ఎక్కిలించుకోలేదురా, అందుకే నువ్వు ఆ పని చేయి. తాగుడు, జోదం, వ్యభిచారం నడుపుకోవడానికి మీరు కేంద్రాలు తెరుస్తారా? అందుకోసం ప్రశాంతంగా బ్రతుకుతున్న మమ్మల్ని పడుపు కట్టెలుగా బజార్కి ఎక్కిస్తారా? ప్రజాసేవకులమని చెప్పుకోవడానికి సిగ్గులేదు? చూడండి ప్రాసిక్యూటర్ గారు, వీళ్ళేడుపులు మీరు పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే పేదవాళ్లకు ఉన్న వాళ్ళ మీద ఎప్పుడూ కన్నెర్రే. వీళ్ళు ఇలా ఏడుస్తూనే ఉంటారు. మీరు మా తరఫు గవర్నమెంట్ ప్లీడరు. రండి లోపలికి వెళ్దాం. నేను ఏ ప్లీడర్నో నాకు తెలుసు, కానీ మీలాగా బీదల బతుకులతో ఆటలాడుకునే లీడర్ని మాత్రం కాను. మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళండి. ఊరుకోండి మీరు మరీను. అసలు మీ చేత లోపల సారాయి గొడవలకు రిబ్బన్ కటింగ్ చేయించి మీ ఫోటోలు పేపర్లో వేయించాలి నేను తంటాలు పడుతుంటే చాచా హాస్యాలు అడగండి. రిబ్బన్ కట్టింగ్ కాదు, తక్షణం ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళకపోతే నిన్ను నీ జనాన్ని పీకలు కత్తిరించి పంపుతాను. అప్పుడు మీ శవాల ఫోటోలు పడతాయి పేపర్లో. అబ్బా, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. ఒరే పీపా, ఈ వకీల్ అబ్బాయి సంగతి చూసుకోండిరా. ఏంది బే, బ్రతకాలం లేదా? అయ్య బాబోయ్, లేకే. మీరందరూ నన్ను కొట్టడానికి వచ్చారా? 1 2 3 4 5 6 6 కలిసి నన్ను కొడితే నేను బతుకుతానా? అస్సలు బతకను. లాభం లేదు. కానీ ఒక్కటి మాత్రం ప్రమాణ పూర్తిగా చెప్పగలను. మీ 6 మొదటి ఎవరి చెయ్యి నా మీద పడితే వాడు ఖచ్చితంగా ఢమాల్. ఇందులో తిరుగులేదు. ముందు ఎవరొస్తారో రండి. వెళ్ళు గురు. నువ్వేడు బ్రదరు. నువ్వెళ్ళు బావా. నువ్వెళ్ళు తమ్ముడు. నేను నన్ను భయపడను, వెళ్ళు. భయం వస్తుంది గురు. కోర్టు తీర్పు ఇస్తే కొత్తలా పాయింట్ తీసుకున్నావా కుర్రలాయరు? సరే, ఆ విషయం ఏదో కోర్టులోనే తెలుసుకుందాం పద. కోర్టుకు పోనక్కర్లేదు. తగిన బందోబస్తులతో అదుగో ఎస్ఐ గారు వస్తున్నారు. నేను ఈ ప్రజాస్వామ్యపు ఎస్ఐని. లా అండ్ ఆర్డర్ తో చెడుగుడు ఆడుకునేటువంటి వాడిని. నాతో పెట్టుకోకండి, గొడవలైపోతాయి. నమస్కారం సార్. ఈ స్థలం ఏదో గొడవల్లో ఉందని అది తేలేంత వరకు ఈ అమృత సకల కళా కేంద్రం లైసెన్స్ రద్దు చేస్తున్నట్టుగా కోర్టు ఒక ఇంజక్షన్ ఇచ్చింది. ఇదిగోండి ఇంజక్షన్. స్వీకరించండి. ఒలే తమ్ములు, కోర్టులో ఇంజక్షన్లు మాత్రలేంటి? అదేమన్నా ఆత్మహత్యలా? చూశారా అమృతరావు గారు, మీరు ఖాళీ చేయడానికి ముందుకేస్తారని తెలిసే ముందుగా జాగ్రత్త పడ్డాను. పోలీసులు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఈ స్థలాలకు కాపలాగా ఉంటారు. ఏ అల్లరి లేకుండా మా ఇళ్లు మాకు అప్పచెప్పి మీ టొపెరా లేపుకొని మీరు వెళ్లిపోతే పరువుగా ఉంటుంది. అతనితో చెప్పేదే ఉంది. శివయ్య, ఆ బోర్డులన్నీ పీకేసి మీరందరూ మీ ఇళ్లు ఆక్రమించుకోండి. నాన్న, వాళ్ళ గురించి వాళ్ళు పీకెచ్చుకున్నారు. మనం ఎందుకెక్క వెళ్దామా? అది నత్తి వెదవకున్న పాటి ఆలోచన కూడా నీకు లేదు. అబ్బా, ఇదేమిటి కొత్తగా తోసి మరీ కొడుతున్నావు? చెయ్యి అందక పదండి. నేతి బీరకాయ లాంటి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సాయపడే ప్రభుత్వోద్యోగులుండడం మా అదృష్టం. కంగ్రాచులేషన్స్ బాబు, జరిగిందంతా విన్నాను. కోర్టులో జరిగిన తప్పుని కోర్టు బయట పరిష్కరించావట. చాలా మంచి పని చేశావు. థ్యాంక్స్ అమ్మా. కానీ నాకు సందేహం. కోర్టులో ప్రాసిక్యూటర్ గా గుడ్డిగా వాదించినప్పుడు నువ్వే నన్ను అభినందించావు. కోర్టు తీసేసి కళ్ళు తెరిచి ప్రవర్తించినందుకు ఇప్పుడు అభినందిస్తున్నావు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గర్వపడాలా, లేక పబ్లిక్ వ్యక్తిగా గర్వపడాలంటావా? బాబు, నువ్వెవరివైనా ఒక న్యాయవాదివి. పొరపాట్లు జరిగితే దిద్దుకునే అవకాశం కోసమే న్యాయ వ్యవస్థలో పలు రకాల కోర్టులు, అపీళ్లు, అర్జీలు ఉన్నాయి. లేబర్ కాలనీలో నువ్వు నిర్వహించింది కూడా ఒక విధంగా కోర్టే. దానికి న్యాయాధిపతివి నువ్వే.
ఎక్కడైనా ఎవరి వల్లనైనా న్యాయం జరిగితే అదే కోర్టు, ఆ తీర్పే తీర్పు. థ్యాంక్స్ ఫర్ ద ఎన్లైట్మెంట్. అన్నయ్య, ఏమిటమ్మా? అన్నయ్య ఫోన్ అన్నయ్య, త్వరగా. ఇదేమి టైం చెప్తుంది? అది అమెరికన్ టైం కాదు బ్రదర్, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఆ కాలు అమెరికా కాలు కాదా? అన్నయ్య ఇది ఖచ్చితంగా అమెరికా కాలే ఉంటుంది. తీవా నోర్మయ్, ఇదేదో నువ్వు ఫోనోగ్రామ్స్ చేసింది ఏంటది? కాదన్నయ్య, ఒట్టు నీ మీద ప్లీజ్ తీయన్నయ్య. వదిన హలో, ఎస్ ప్లీజ్ గివ్ మీ ద కనెక్షన్. హలో హలో ఓ అమ్మాయి, పాత రోజులు మారాయి. కాసేపు నోరు మూస్తావా? హాయ్ శ్రావణి. హాయ్ హాయ్ అనకాని బోణి పుబోణి మా అన్నయ్య హృదయాన్ని కానీ కానీ కానీ. కాసేపు నోరు మూస్తావా? సారీ శ్రావణి, నిన్ను కాదు. హాయ్ శ్రావణి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. వదినా సిగ్గుపడిపోకు పాపం. ఈ ముద్దులు పెట్టింది మా అన్నయ్య కాదు, నేను రేఖని. బాగున్నాను. మా అన్నయ్య ఏం బాగోలేడు పాపం. కొండ ముచ్చులా కోపంగా చూస్తున్నాడు నన్ను. లేరా ముందు. బాబు శ్రావణి అడిగానని చెప్పు. అలాగేనమ్మా. శ్రావణి, మా అమ్మ నిన్ను అడిగినట్లు చెప్పమంది. థ్యాంక్ యూ. అమ్మగారేనా? నువ్వేం అడగడం లేదా? నేనా? ఒకటి అడగాలనే ఫోన్ చేశాను. ఏమిటది? ఈ రోజు చాలా ఘనమైన విజయాన్ని సాధించాను. కోర్టులోను, కోర్టు బయట కూడా. ఇక్కడ నువ్వు ఉంటే ఏదైనా అడిగి తీసేసుకునేవాడిని తెలుసా? అలాగా? ఏం అడిగేవాడివి? ఎలా ఉంది శ్రావణి? ఇది నేనే, మా రేఖ కాదు. ఏయ్ మాట్లాడవే. ముద్దు నచ్చలేదా? సరే, నచ్చకపోతే నేను ఇచ్చింది నాకు తిరిగిచ్చేయి. ఇదెలా ఉంది? ప్రభాకర్ జీ, ఆ లేబర్ కాలనీ మన చేయి దాటిపోయినప్పటి నుంచి ఎక్కడం లేదండి. లాఠీ పట్టుకున్న వాడికి భయపడి, లా పుస్తకం పట్టుకున్న వాడికి భయపడితే ఇంక రాజకీయం ఏమిటండి? అలా దిగజారిపోకయ్యా. కాలనీలో పోలీస్ కాపులా పెట్టారు అంతే కదా. పోలీసులందరూ మనవాళ్లే కదా. 1,00,000 కొట్టించు, ఆ లాయర్ని లక్షదేవుల పట్టిస్తాను. ఉత్త చేతులతో ఎప్పుడు వచ్చాను? ఇదిగో తెచ్చా. నేను తప్పమన్నది లాయర్నండి. నా పేక మీద కట్టి పెడతారేంటి? పెట్టింది మేము. కన్న కొడుకల్లారా, మీకు ఇదేం పోయి కాలం రా. నీకిదేం పోయే కాలం? ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్ ప్రాణం తీయడానికి 1,00,000 రూపాయలు ఇస్తావా? అందులో సగం మాకిస్తే మేము చంపేసేవాళ్ళంగా. నువ్వు తెలుగు భాషను కూనీ చేయగలవు కానీ మనుషుల్ని కదరా. కత్తుల్ని దొంగతనం సముఖ బతికే వేసవాలరా. అయినా కూలీలు అవన్నీ మొగాళ్ళు చేసే పనులు రా. ఒరే తమ్ములు, మనం మగాలం కాదా? నాన్న మనకు పెళ్లి చేసినప్పుడు కదా తెలిసేది. నీ అబ్బన్న నిన్నని వేస్ట్, నీ అబ్బనాలు. నిన్ను అబ్బన్నారు. కోర్టులో కలిసింది, లేబర్ లీడర్ గా మారింది, ఇక్కడ మెకానిక్ గా తేలింది. అర్థం గాని ఐపీసీ పుస్తకంలో ఉందే ఈ అమ్మాయి. లాయర్ గా వచ్చాడు, మనిషిగా రక్షించాడు. ఈ కుర్రాన్ని పట్టకారులా పట్టుకుని గుండెల్లో స్క్రూలా బిగించేయాలనిపిస్తుంది. ఈ కార్ కి గాలి కొట్టాలా సార్? వద్దులే, పెట్రోల్ ట్యాంక్ కొంచెం లీక్ అవుతుంది, సరిచేయి. ఆల్ రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు స్నానం చేయలేదో వాసన చూసి పట్టుకో. పోలీస్ బలం చూసుకుని, ప్రాసిక్యూటర్ అండ చూసుకుని మా బోర్డులన్నీ పీకేస్తారా? మర్యాదగా కొంపలన్నీ ఖాళీ చేస్తారా? లేకపోతే ఖాళీ చేయడానికి ఇదేమన్నా నీ బాబు స్థలం అనుకున్నావా?
స్వయంగా అతిక్రమించనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నడి బజార్లో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటావా? ఇది అడవి కాదురా, చట్టం న్యాయం బ్రతికే ఉన్న ప్రపంచం. నిన్ను చట్టరీత్యా ఉరికమ్మని నడిపిస్తుంది. పద. నా పేరు ప్రభాకరం. ఇప్పుడు నువ్వు వాదించబోతున్న హత్య కేసుల ముద్దాయి నా మనిషి. నా చరిత్ర నీకు తెలీదు. ఈ కోర్టు మెట్లు నా కాళ్ల కింద సరిగమలు పలికే తోక్కు మెట్లు. నేను ఆడమన్నట్టు తైతక్కలాడి, పాడమన్నట్టు తీర్పు కచేరీలు పాడతాయి. నా సర్వీస్లో ఎన్ని తప్పుడు తీర్పులు చెప్పించానో తెలుసా? తప్పించుకున్నంత కాలం తప్పుడు పనులు ఎన్నైనా చేయవచ్చును. ఇప్పుడు నీకు ఆ అవకాశం ఇవ్వను. చూస్తావా? ఛాలెంజ్లు చేయవద్దమ్మా. నా దారికి అడ్డు తప్పు. కొత్త పిచ్చిలో పిట్రేగిపోయావంటే ఈ మెట్టి మీద నుంచి అడుగు మెట్టికి దొర్లుకుంటూ పడేలా చేస్తా. గుర్తుంచుకో, నా పేరు ప్రభాకరం. యలమంచిలి వీరేశు, గొల్లపూడి లక్ష్మణస్వామి, ఆకతాయి శ్రీరాములు, బొబ్బిలి పర్వతాలు. మీరంతా గురుజాడ కాలనీలోనే ఉంటున్నారా? నవంబర్ 30 తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో మీ కాలనీలో చింతపల్లి శివయ్యను ఆ బోన్లో నిలబడ్డ బెంజిమన్ అనే వ్యక్తి హత్య చేయటం మీరు చూసారా? అయ్యి బాబు, హత్యే కుక్క గారు చచ్చిపోయాడు కదండి. శివయ్య చచ్చిపోయాడా? ఎప్పుడండి? ఆ ఎదురుగుండా ఉండే బోన్లో మనిషిని ఎప్పుడు సినిమాలో చూసాడు గుర్తుందయ్యా. మా కాలనీకి ఎప్పుడు రాలేదయ్యా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్? ఎస్ యువర్ ఆనర్. ఏమయ్యా, 25 ఏళ్ల నుంచి ఆ కాలనీలో ఉంటూ శివయ్య చావు గురించి తెలియదని అబద్ధం చెప్తారా? రేపు నిన్నో చంపుతాడు ఆ వ్యక్తి. మీ ఇరుగు పొరుగు సాక్ష్యం చెప్పకపోతే మీకు న్యాయం జరుగుతుందా? దయచేసి మీరు చూసి నిజం నిర్భయంగా చెప్పండి. ఎవరి బెదిరింపులకు మీరు లొంగిపోనవసరం లేదు. కోర్టు మీకు అండగా ఉంటుంది. కమాన్, నిజం చెప్పండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ప్రాసిక్యూటర్ గారు తమకు అనుకూలమైన సాక్ష్యాలను రాబట్టడం కోసం సాక్షులను గందరగోళం చేస్తున్నారు. ఇందులో ఏ గందరగోళం లేదు. హత్యను కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను యువర్ ఆనర్. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా. నీ పేరేమిటమ్మా? రేవతి. వృత్తి? ఆటోమొబైల్ మెకానిక్. ఓహో, సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా? ఆర్డర్. అవును, నువ్వు ఇదే కోర్టుకు కొద్ది వారాల క్రితం హాజరైనట్టుగా నాకు గుర్తు. ఎందుకు వచ్చావో నీకు గుర్తేనా? 10 మందిలో చెప్పుకోవడానికి అదోలా ఉందా? సరే, నేనే గుర్తు చేస్తాను. వ్యభిచారం కేసులో ఈ అమ్మాయిని ఇదే ప్రాసిక్యూటర్ గారు ముద్దాయిగా తీర్మానించి వాదించి కేసు గెలిచారు. అవునా కాదా రేవతి? కోర్టులో మూకభినయాలు చల్లవమ్మా. అవునో కాదో నోరు తెరిచి చెప్పాలి. మరి అవును. శిక్ష అనుభవించావా? లేదు. జరిమానా కట్టావా? అవును. నువ్వు కట్టావా లేక నీ తరఫున నీ యొక్క? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అన్యాయం జరిగిన ఈమెను ఆదుకున్నది నేను, ఈమె నిరపరాధి అని నిరూపించినది నేను. యువర్ ఆనర్, నోట్ ది స్మాల్ బట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కోర్టు అపరాధిగా నిర్ణయించిన నేరస్తురాల్ని ఈ ప్రాసిక్యూటర్ గారు నిరపరాధిగా పరిగణించి జరిమానా కూడా కట్టేశారు. ఎంత దయ, ఏమి వితరణ! ఏమ్మా రేవతి, నీ తరఫున జరిమానా కట్టిన ప్రాసిక్యూటర్ గారి రుణం నువ్వు తిరిగి ఎలా తీర్చుకున్నావు? డబ్బు రూపంగానా, వస్తు రూపంగానా, క్యాష్ ఆర్ కైండ్? యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ కథనాన్ని బలపరచడం కోసం ప్రాసిక్యూటర్ గారి ప్రోద్బలం మీద ఈవిడ తప్పుడు సాక్ష్యం చెబుతోంది. ఏ ఆధారము లేని ఈ సాక్ష్యాన్ని లెక్కలోకి తీసుకోవద్దని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. యూ హావ్ ఎనీథింగ్ టు సే మిస్టర్ ప్రాసిక్యూటర్? Nothing, except that the court transaction seems to be nothing but a mere hearsay, Your Honor. Here, here, here. సరి అయిన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టివేయబడినది.
హలో కొత్త లాయరు, ఏమైంది కేసు? పీస్ అయిందా? ఇప్పటికైనా తెలిసిందా ఈ లోకం నా కోర్టు జోబుల అగ్గిపెట్టి లాంటిదని? ఒక్కొక్క పుల్ల గీసి ఈ నగరాలన్నీ తగలబెట్టి కలిమంట కాసుకుంటాడు ఈ ప్రభాకరం. మరెప్పుడు తోకాడించకమ్మా, వస్తా. బ్రదరు, క్రిమినల్ కేసు గెలవాలంటే నువ్వు క్రిమినల్ అయిపోవాలి, గుర్తుంచుకో. నెక్స్ట్ టైం బెటర్ లక్. అన్నయ్యేడమ్మా? ఈ రోజు కోర్టులో కేసు పోయినందుకు చాలా దిగులుగా ఉన్నాడు మమ్మీ. సరిగ్గా మాట్లాడలేదు కూడా. ఎక్కడున్నాడు? ఆఫీస్ రూమ్ లో. బాబు, ఏమిటిది? క్షమించమ్మా, నాకు జరిగిన పరాభవానికి నేను బాధపడటం లేదు. కోర్టులో న్యాయం జరగవలసింది పోయి నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఏమీ చేయలేకపోయాను. నా అసమర్థతకు విచారిస్తున్నాను. ఓడిపోయిన ప్రతి న్యాయవాది అసమర్థుడు కాదు బాబు. గెలుపు నిన్ను ప్రోత్సహిస్తుంది గాని ఓటమి నిన్ను హెచ్చరిస్తుంది. ఎందరో మహామహులైన న్యాయవాదుల జీవితాల్లో ఎన్నో ఓడిపోయిన సందర్భాలున్నాయి. వాళ్ళంతా నీలా నిరుత్సాహపడితే న్యాయదేవత మూగపోయేది కదూ. ఇప్పుడు మాత్రం న్యాయదేవత నోరెత్తిందామా? నేరం చేయించిన వ్యక్తి కోర్టు ఆవరణలోనే నాతో సవాల్ చేశాడమ్మా. అవి కోర్టు మెట్లు కావు, తాను పాడమన్నట్టు పాడే తొక్కుడు హార్మోనియం మెట్లు అన్నాడు. అంతకన్నా న్యాయానికి అవమానం ఉందా? అవమానమే, కాని అవమానానికి కృంగిపోతే నువ్వు చేసిన ఉపకారం ఏముంది? అదే వ్యక్తి చేత నిజం కక్కించే అవకాశం ఏదో ఒక రోజు రాకపోదు. అందుకు కావలసిన పట్టుదల, కృషి ఇలా నిరుత్సాహపడితే రావు బాబు. పద, భోజనం చేద్దు గాని. అన్నయ్య, కోర్టులో నీతో సవాల్ చేసిన వ్యక్తి ప్రభాకరమేనా? అవును రేఖ. ప్రభాకరం ఒక పాత ఖైదీ అని, అతను జైలు నుంచి పారిపోయి వచ్చాడని నాకు పెద్ద సందేహం అన్నయ్య. జైలు నుంచా? ఏమిటమ్మా నువ్వు అనేది? అనేది కాదు, అనుకునేది. ఎప్పుడో ఇతని ఫోటో మా పేపర్లో వేసినట్టు గుర్తు. రేపు సెంట్రల్ లైబ్రరీకి నాతో వస్తావా? తప్పకుండా. అన్నయ్య, నువ్వు చూడు. తీహార్ జైలు నుండి ఖైదీ పరారి. నేను తీహార్ వెళ్లి జైలు సూపరింటెండెంట్ తో వెరిఫై చేస్తాను. అతని సాక్ష్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే వెళ్ళు. నువ్వు వచ్చేలోగా నేను కూడా అతని చీకటి వ్యవహారాలు కనిపెట్టి పేపర్లో వేస్తాను. టేక్ కేర్. జైలు సూపరింటెండెంట్ తో లాయర్కి ఏం పనబ్బా? ప్రభాకరాన్ని ఉరికమ్మానికి పంపి నేను తిరిగి వచ్చాక మీకు ఇంకా ఎలాంటి కష్టాలు రావు. వాడి పీడ శాశ్వతంగా విరగడైపోయింది. నిజంగానా? థ్యాంక్ యూ. 1 minute. దండ కూడా వేసేసిందిరా. నా గుండె పిండేస్తుందిలా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. చేయి కూడా పట్టుకుందిరా. పట్టేసుకున్నాడు. అందుకే నాన్న మనల్ని చిత్తకట్ట నా కొడకలారని తిట్టేది. ఆ దండతో వాడు సరిపెట్టుకో. నీ బృహద్దేహానికి సున్నిత సుగంధ లేపనాలు లేపే సుందర కాశ్మీర కాశ్మోరా జంబలకడి జంబ. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదులా. అర్థం కానిదేరా ప్రేమంటే. ఇక మాటలు అయిపోయాయి, పాటలే మిగిలాయి. అక్కడ రాజ్కోటి బాధేస్తుంటాడు, బాలసుబ్రహ్మణ్యం పాడేస్తుంటాడు.